హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. సో దీనిలో భాగంగా మీకు సివిల్, ఈఆర్, టీఎస్ఎస్పి, ఫైర్ ఇలాంటి విభాగాల్లో ఎస్ఐలను రిక్రూట్ చేస్తారు. అయితే ఒక యాస్పిరెంట్గా మీ యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే నోటిఫికేషన్ రావడానికి ముందే జాగ్రత్త పడి సిలబస్ని కంప్లీట్గా అర్థం చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా తెలుసుకొని ముందే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండడం మీరు చేయాల్సిన కరెక్ట్ పని. సో ఆ స్టేజ్లో మీకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకని ఇవాళ క్లాస్లో మనం కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే సిలబస్ ఏంటి, ఎలా చదవాలి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో అయితే ఇనీషియల్గా ఫస్ట్ ఈ ఎగ్జామ్ మనకి కంప్లీట్గా ఈ రిక్రూట్మెంట్ 3 లెవెల్ ప్రాసెస్ అండి. 3 లెవెల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఇందులో మనకి ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ స్టేజ్ దాటితే సెకండ్ స్టేజ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ స్టేజ్ కూడా దాటితే మీకు థర్డ్ స్టేజ్ మెయిన్ స్టేజ్. ఓకే, ఈ 3 స్టేజ్లు మీకు కంప్లీట్ అయితే మూడో స్టేజ్లో కూడా మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ట్రైనింగ్, ఆ తర్వాత సర్వీస్లోకి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అయితే ఫస్ట్ ఇందులో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ప్యాటర్న్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉండబోతుంది. ఒకే పేపర్, సింగిల్ పేపర్, ఇందులో మల్టిపుల్ పేపర్స్ అయితే లేవు, ఒకే పూట జరిగిపోతుంది. ఈ 200 మార్కులకి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 200 క్వశ్చన్స్లో మనకి అథమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అన్నీ కలిపి ఒకే పేపర్లో ఉంటాయి, సెపరేట్ పేపర్స్ అయితే కాదు. అయితే 200 మార్కులకి ఎన్ని మార్కులు రావాలి సార్ మనకి? ఓకే, ముందు నోటిఫికేషన్లో మనకి ఎస్సీలకి వేరేగా, ఎస్టీలకి వేరేగా, అదే ఎస్సీ ఎస్టీకి వేరేగా, బీసీకి వేరేగా, ఓసీకి వేరేగా ఉండేది క్వాలిఫైయింగ్ మార్కు. బట్ నెగిటివ్ మార్కింగ్ పెట్టడం వలన అందరికీ ఒకే క్వాలిఫైయింగ్ మార్క్ నిర్ణయించారు, అది 30%. అంటే మినిమం 30% మార్క్స్ వచ్చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయి డైరెక్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా మీకు ఈ కట్ ఆఫ్ తీయడాలు ఇంకేం ఉండవు. మీకు 30% వస్తే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో 30% అంటే చాలా తక్కువ. ఎంత? 60 మార్క్స్, జస్ట్ 60 మార్కులు. చాలా ఈజీగా, అంటే మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే, మన స్ట్రెంగ్త్స్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి కరెక్ట్గా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈజీగా దీన్ని క్వాలిఫై అవ్వచ్చు, సెకండ్ స్టేజ్లోకి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు సెకండ్ స్టేజ్లోకి వెళ్ళాక ఫిజికల్ మెజర్మెంట్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని, దాంతోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే, అబ్బాయిలకైతే 1600 మీటర్ల రన్నింగ్, అమ్మాయిలకైతే 800 మీటర్ల రన్నింగ్, అలాగే ఇద్దరికి కూడా లాంగ్ జంప్, అలాగే షార్ట్ పుట్, ఇలాంటి వాటిలో మీ ఎఫిషియన్సీని టెస్ట్ చేసి మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని మెయిన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు తెలుసు సివిల్ ఎస్ఐకి కాకుండా మిగతా ఎస్ఐలకి చాలా వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క మార్క్స్ కూడా మెరిట్ లిస్ట్ తయారు చేయడంలో కన్సిడర్ చేస్తారు. వాటిని గుర్తు పెట్టుకుని మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత మీరు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మెయిన్స్ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్ లాగా ఒక పేపర్లో అయిపోదు, కొంచెం కాంప్లికేటెడ్గా మొత్తం 4 పేపర్లతో ఉంటుంది. 2 రోజుల పాటు 4 పేపర్లతో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, అలాగే పేపర్ 3, పేపర్ 4. అయితే భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2 అనేవి 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఏంటి సార్ అంటే ఇందులో ఫస్ట్ పేపర్ ఏమో ఇంగ్లీష్ 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కుల్లో కూడా 25 మార్కులు ఆబ్జెక్టివ్ టైపు, 75 మార్కులు డిస్క్రిప్టివ్ టైపు ఉంటుంది. ఓకే, అండ్ రెండో పేపర్లోనేమో అయితే తెలుగు, మీకు మదర్ టంగ్ అయితే తెలుగు, లేదు మీకు ఉర్దూ మదర్ టంగ్ ఉంటే ఉర్దూలోనైనా కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది కూడా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. అందులో 25 మార్కులు ఆబ్జెక్టివ్, 75 మార్కులు ఏమో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఈ రెండిట్లో సార్ క్వాలిఫై అవ్వాలా, ఇది కట్ ఆఫ్ అంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్సే. క్వాలిఫై అవ్వడానికి ఎంత? అయితే దీనికి మాత్రం 30, 35, 40 ఆ లెక్కను అలాగే కంటిన్యూ చేశారండి. అంటే ఎస్సీలకి అయితే ఇందులో 30% మార్కులు, అంటే 30 మార్క్స్ వస్తే చాలు క్వాలిఫై అవ్వచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్. అలాగే బీసీలు అయితే 35 మార్క్స్, ఓసీలకి అయితే 40 మార్క్స్ వస్తే ఇందులో క్వాలిఫై అనొచ్చు. సో అంటే ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి క్వాలిఫై అయితే మాత్రమే మీకు థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు ఇందులో ఎప్పుడైతే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్లో ఫెయిల్ అయిపోతారో ఆటోమేటిక్గా థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఇంకా ఎవాల్యుయేట్ కూడా చేయరు. సో థర్డ్ అండ్ ఫోర్త్ ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్. అలాగని ఆ మార్కులు మీకు మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు. ఎన్ని వచ్చినా 100కి 100 వచ్చినా కూడా జస్ట్ మీరు పాస్ అయ్యారంటే. సో మరి థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ అంత ఇంపార్టెంట్. థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఏంటంటే థర్డ్ పేపర్ మనకి 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఈ 200 మార్కుల్లో మనకి అథమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం 200 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫోర్త్ పేపర్ కూడా 200 మార్కులకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులోనేమో కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ 200 మార్కులకి ఇచ్చారు.
సో మొత్తం కలిపి ఈ 200 అంటే 400 మార్కులు మీకు మెరిట్ లిస్ట్ కోసం కన్సిడర్ చేస్తున్నారు. మీరు 240 250 ఆ దగ్గర నుంచి 300 ఈ మధ్యలో వచ్చిస్తే ఖచ్చితంగా మ్యాథ్స్ అంటే లాస్ట్ రిక్రూట్మెంట్లు బట్టి పోల్చుకుంటే, అంటే ఈ సంవత్సరం పేపర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, బట్ లాస్ట్ టైం బట్టి పోల్చుకుంటే ఖచ్చితంగా ఒక 250 260 270 ఇలాంటివి ఒక సేఫ్ స్కోర్ కనీసంగా ఏదో ఒక పోస్ట్ని కొట్టుకోవడానికి అయితే మంచి స్కోర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 400 మార్కులకి ప్రిపేర్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. సో ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అండి. అంటే ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుంది. సో ఇవి కంప్లీట్. అంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, డీటెయిల్డ్ అనాలిసిస్. ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడాల్సిందే సిలబస్ అనాలిసిస్. సిలబస్ అనాలిసిస్లో ఫస్ట్ నేను క్లియర్గా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇక్కడ మనకు అదృష్టం వాళ్ళు చేసిన చాలా మంచి పని ఏంటంటే, అందరిలాగా మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే సిలబస్ని కంటిన్యూ చేయడం. ఓకే, అంటే ప్రిలిమ్స్కి మీరు ఏం చదివారో మెయిన్స్కి అదే, ఇంకా పొరపాటును కూడా వేరేది చదవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒకే సబ్జెక్ట్ చదివితే అది ప్రిలిమ్స్కి ఎంత యూజ్ అవుతుందో మెయిన్స్కి కూడా అంతే యూజ్ అవుతుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం అండి. ఇలా మెయింటైన్ చేయడం ఇంకా ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గిపోతుంది, ప్రిలిమ్స్కి వేరేగా మెయిన్స్కి వేరేగా. సో మీకు ఇది అదృష్టం అని చెప్పుకోవాలి. సో అందుకే నేను సిలబస్ని కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపే చెప్తాను కంప్లీట్గా. అండ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా అంటే మనకి 2018 ఆ టైం నోటిఫికేషన్స్కి నెగిటివ్ మార్కింగ్ అంతగా లేదు, కానీ 2022 నోటిఫికేషన్స్ వచ్చేటప్పటికి మాత్రం నెగిటివ్ మార్కింగ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అది కూడా అంత మనకి ప్రిలిమ్స్లోనైతే 20% అని మెన్షన్ చేశారు, అంటే 1/5. ఓకే, సారీ నాన్న. అదేవిధంగా మెయిన్స్లోనైతే 25% అని మెన్షన్ చేశారు. 25% అంటే 1/4. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు 5 క్వశ్చన్స్ తప్పు చేస్తే 1 మార్క్ లాస్ అయిపోతారు. అదేవిధంగా మెయిన్స్లో 4 క్వశ్చన్స్ తప్పు చేస్తే 1 మార్క్ లాస్ అయిపోతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని క్వశ్చన్లు పెట్టేద్దాం అనేది కూడా మంచి విషయం కాదు. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకుని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయాలి. అంతేగాని ఒకప్పటిలాగా ఫ్రీ హ్యాండ్ తీసుకొని ఎన్ని క్వశ్చన్స్ పడితే అన్ని క్వశ్చన్ 200 క్వశ్చన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతామంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ మొత్తం మీకు చెప్పాను. ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఒకటే. సో 2 ఒకటే అయినప్పుడు మనం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రిలిమ్స్లో మెయిన్స్లో కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఒకటి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదే మనకి అర్థమెటిక్. సెకండ్ది రీజనింగ్, అలాగే థర్డ్ది జనరల్ స్టడీస్. సో ఇవి మనకి 3 సబ్జెక్టులు, మనం చదవాల్సిన కంప్లీట్ సబ్జెక్టులు ఈ 3. సో దీన్ని డీటెయిల్డ్గా ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదిగోండి మీకోసం ఒకసారి నోటిఫికేషన్లో యాజ్ ఇట్ ఈజ్ 2022 ఎస్ఐ నోటిఫికేషన్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్న కటింగ్స్ని మీకు తీసుకొచ్చి ఒకసారి పెట్టాను. ఒకసారి కావాలనుకుంటే పాస్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన డేటా. ఓకే, ఇందులో ఏమేమి ఉంటున్నాయి ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం మార్క్స్ 200 మార్కులు. ఓకే, అర్థమెటిక్ అలాగే రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ మనకి 100 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్లు అన్నీ కూడా ఆబ్జెక్టివ్లోనే ఉంటాయి. ఓకే, అలాగే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే 30% ఫర్ ఆల్ కేటగిరీస్. ఓకే, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే 20% నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇది మీకు ప్రిలిమ్స్ కోసం క్లియర్గా మెన్షన్ చేసింది. ఓకే, ఈవెన్ మీరు మెయిన్స్ కూడా కన్సిడర్ చేసి, మెయిన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మెయిన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఓకే, ఇంగ్లీషు ఆబ్జెక్టివ్ 25, డిస్క్రిప్టివ్ 75, తెలుగు ఆబ్జెక్టివ్ 25, డిస్క్రిప్టివ్ 75, అంటే 2 100 మార్కులకే ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత మనకి పేపర్ 3కి వచ్చేటప్పటికి అర్థమెటిక్ రీజనింగ్ అది 200 మార్కులకి, అలాగే జనరల్ స్టడీస్ 200 మార్కులకి, మొత్తం 400 మార్కులకి. మీకు చెప్పాను ఈ 400 మార్కులే మనకి చాలా ఇంపార్టెంట్ అని. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే కనీసం పాస్ మార్క్ వస్తేనే మీకు కట్ ఆఫ్లు కానీ ఏవైనా నిర్ణయిస్తారు తర్వాత. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే ఓసీలకి అయితే 40%, ఓకే, బీసీలకి అయితే 35%, అలాగే ఎస్సీ ఎస్టీలకి అయితే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 30%, బీసీలకి అయితే 35%. సో ఈ విధంగా మనకి మినిమం మార్క్స్ నిర్ణయించారు. సో ఇప్పుడు సిలబస్ క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ మనకి అర్థమెటిక్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసిన టాపిక్స్.
ఒకటి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ మనకి కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అన్ని రకాల మెథడ్స్ని కూడా ట్రై చేసుకుంటే మంచిది. చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి నెంబర్ సిస్టమ్. ఓకే, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి ఎలాగో మనకి తెలిసినవి. తర్వాత పర్సంటేజెస్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, పర్సంటేజెస్ బాగా చేర్చుకుంటే ఆటోమేటిక్గా రేషియో అండ్ ప్రపోర్షన్ బాగా చేయొచ్చు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చాలా బాగా చేయగలుగుతారు. ఓకే, అలాగే ఆల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే టైమ్ అండ్ వర్క్. ఓకే, అలాగే వర్క్ అండ్ వేజెస్, ఇది డైరెక్ట్గా పేరు కూడా మెన్షన్ చేశారు సిలబస్లో, వర్క్ అండ్ వేజెస్. ఓకే, దీంతో పాటు అదర్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, ఇది కూడా మనకి రేషియోస్, అది ఏంటది రేషియోస్. దీంతో పాటు క్లియర్గా పర్సంటేజెస్ బాగా వస్తే చేసుకోవచ్చు. అదేవిధంగా మెన్సురేషన్. సో ఇవి క్లియర్గా అర్థమెటిక్కి సంబంధించి సిలబస్లో మెన్షన్ చేసిన ఐటమ్స్. వీటన్నిటిని ఓకే వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రీజనింగ్ ఎంత ప్రాక్టీస్ చేసినా అర్థమెటిక్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మెథడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, పర్టికులర్గా నెంబర్ సిస్టమ్ లాంటివి అయితే మనకి గుర్తుండవు చాలా వరకు. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. వీలైనంత టైం కేటాయించుకోండి. మీ దగ్గర ఎస్చాంద్ బుక్ ఉన్నా, లేదు అరిహంత్ బుక్ ఉన్నా, లేదు లోకల్ పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నా కూడా, ఎలాంటి బుక్స్ ఉన్నా కూడా వీలైనంత వరకు ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. టైం ఉన్నంత వరకు రోజుకి దీనికంటూ కొంత టైం కేటాయించుకోండి 100%. ఓకే, అర్థమెటిక్ తర్వాత మనకి సెకండ్ సెక్షన్ రీజనింగ్. రీజనింగ్లోకి వచ్చేటప్పటికి రీజనింగ్లో కూడా నార్మల్గా మనకి తెలిసిన సిలబస్ చాలా వరకు జనరల్ సిలబస్సే. ఓకే, ఇందులో మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రెండు రీజనింగ్స్ ఉంటాయి. ఓకే, పర్టికులర్గా మనకి అనాలజీస్ తర్వాత సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, తర్వాత స్పేషియల్ విజువలైజేషన్, అలాగే స్పేషియల్ ఓరియంటేషన్. మొత్తం అంతా కూడా మ్యాక్సిమం మనకి మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేసే విధంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా రీజనింగ్ అంతా కూడా చాలా వరకు. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయని చెప్పి దాన్ని టెస్ట్ చేసే కొన్ని రీజనింగ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా అనాలిసిస్, అలాగే జడ్జిమెంట్ మేకింగ్. ఓకే, ఎలా జడ్జిమెంట్ చేయగలుగుతున్నారు, అదేవిధంగా డెసిషన్ మేకింగ్, అలాగే విజువల్ మెమొరీ. ఓకే, ఇవి మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినవి. అయితే ఇవి కాకుండా మనకి జనరల్గా చూసుకుంటే కోడింగ్లు, డీకోడింగ్లు ఇవి ఎలాగో కామన్గా మనం నేర్చుకోవాలి 100%. ఓకే, సిలబస్ని ఇక్కడ ఏమి ఇచ్చడానికి పక్కన పెడితే జనరల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సిలబస్ ఏముంటుందో అదంతా కూడా మనం చూసుకోవాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, లేదు అంటే వెన్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా వెన్ డయాగ్రామ్స్ మొత్తం చూసుకోవాలి. ఓకే, అలాగే ఇంకా మిగతా అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ కానీ, మిస్సింగ్ నెంబర్స్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ కానీ, ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ఇవ్వలేదని కూడా వదిలేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఇందులో మనకి అర్థమెటిక్లోకి వచ్చేటప్పటికి ఏజెస్ చూసుకోవాలి. ఏజెస్ మీరు వదిలేసినా కూడా తప్పు అయిపోతుంది. ఏజెస్, జామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో జామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే నెంబర్ సిస్టంలో ఉండే రకరకాల మెథడ్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మంచిది. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మంచి పట్టు సాధించగలిగితే మెయిన్స్లో, అంటే ప్రిలిమ్స్లో ఎలాగో క్వాలిఫైయింగ్ కాబట్టి నో ప్రాబ్లం, బట్ మెయిన్స్లోకి వచ్చేటప్పటికి అందులో ఆ 200 మార్కుల్లో ఒక 120 to 150 స్కోర్ చేస్తే కొంచెం మంచిగా 120 to 150 అంటే మంచి స్కోర్ వచ్చినట్టే కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా జనరల్ స్టడీస్ కూడా మంచి స్కోర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు జాబ్ని సాధించడానికి కొంచెం దగ్గరలోకి వెళ్తారు. సో అర్థమెటిక్ రీజనింగ్ కరెక్ట్గా బిల్డ్ చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు అన్నిటికంటే గేమ్ చేంజర్ మనకి చాలా వరకు జనరల్ స్టడీస్. ఓకే, ఎందుకంటే ఎప్పుడు జనరల్ స్టడీస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, కొన్నిసార్లు ఏమో జనరల్ స్టడీస్కి వాల్యూ ఉండదు, బట్ కొన్నిసార్లు జనరల్ స్టడీస్ని ఎవరు మాస్టర్ చేస్తారో వాళ్ళే ఎస్ఐలుగా
ఎన్నికైన సెలెక్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా వరకు ఈ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ రీజనింగ్ మీద ఫోకస్ చేసి జనరల్ స్టడీస్ వదిలేస్తున్నాం. మనకి జనరల్ స్టడీస్ మీద ఫోకస్ కూడా అంతగా లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా దెబ్బతినాల్సి వస్తుంది. సో జనరల్ స్టడీస్ని కొంచెం ముందుగా మేలుకొని చదవడానికి ట్రై చేయండి. సో జనరల్ స్టడీస్ సిలబస్ని నేను ఇంకొంచెం డీటెయిల్గానే అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఇచ్చిన దాన్ని మీకు క్లియర్గా చెప్తూ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, సో జనరల్ స్టడీస్ మనకి చాలా వరకు క్లియర్గా ఒక 6 సెక్షన్స్ వరకు ఇచ్చారు. ఈ 6 సెక్షన్స్ని మనం మెయిన్గా అంటే 7 సెక్షన్స్ ఇచ్చారు. సో 7 సెక్షన్స్ని మెయిన్గా మనం నోట్ చేసుకుని కంప్లీట్గా చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ జనరల్ స్టడీస్లో మనకి అంటే ఎక్కువ వెయిటేజ్ వస్తున్నవైతే ఒకటి తెలంగాణ మూమెంట్, అలాగే కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఈ మూడింటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. అంటే ఈవెన్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీతో పోల్చుకుంటే కోర్స్ 2022లో జాగ్రఫీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. మేబీ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బట్ అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంటే, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. సో అయితే ఈ జనరల్ స్టడీస్లో మనకి ఫస్ట్ జనరల్ సైన్స్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, జనరల్ సైన్స్ అంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్న సైన్స్ ఏనండి. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే అంటే యాసిడ్స్ అవ్వచ్చు, బేసిస్ అవ్వచ్చు, లైట్కి సంబంధించిన ప్రాపర్టీస్, అంటే మనం చిన్నప్పుడు 10th క్లాస్ వరకు చదివిన సైన్స్ ఏదైతే ఉంటుందో అవే విషయాన్ని మనకి ఎగ్జామ్ ఇస్తున్నాడు. మనం చాలా వరకు వాటిని అబ్జర్వ్ చేయలేక వదిలేస్తున్నాము. ఓకే, సో ఇవి కావాలంటే మనకి కరెక్ట్గా జనరల్ సైన్స్ని కరెక్ట్గా పెట్టాలి అంటే ఓకే, మీరు ఒకటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఇలాంటివి సంబంధించిన ప్రసన్న హరికృష్ణ లాంటివి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు సింపుల్గా స్టేట్ లెవెల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ బుక్లు ఉంటాయి కదా, అవి పట్టుకున్నా కూడా సరిపోతాయి. ఎందుకంటే మీకు 30 to 40 మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇందులో మీకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇందులోనే కాంటెంపరీ డెవలప్మెంట్స్ అన్నాడు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ గురించి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. బట్ చాలా సింపుల్గా బేసిక్గానే ఉంటున్నాయి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉన్నాయి. సో మీరు దాన్ని ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో సెకండ్ వన్ మనకి జనరల్ సైన్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ కలిగిన కరెంట్ అఫైర్స్ని మొత్తం చదువుకోవాలండి. ఓకే, అంటే మీకు ఎన్ని నెలలది అవసరము, మీకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఓకే, మేబీ అంటే కొంతవరకు వెయిట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎప్పటి నుంచి చదవాలని డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఎప్పటి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది అంటే ఎగ్జామ్కి ముందు బాగా రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. అంటే ఒక 5 months, 6 months, కొన్నిసార్లు ఒక 9 months వరకు వెళ్ళొచ్చు. మరీ ఓల్డ్గా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో కొంతవరకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి కొంచెం ఎక్కువ వాల్యూ ఇవ్వండి. అది ఎక్కడైనా కూడా, నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా దేనైనా కూడాను. ఓకే, ఆ తర్వాత మనకి మూడో ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే తెలంగాణ మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ లేకుండా తెలంగాణకి సంబంధించిన ఎగ్జామ్సే ఉండవు. ఓకే, అండ్ తెలంగాణ మూమెంట్ కంప్లీట్గా జనాలందరికీ ఇంకా కంప్లీట్గా చాలా సంవత్సరాల నుంచి నేర్చుకోవడం వల్ల బాగా వచ్చింది కూడాను. సో దాన్ని వదలకూడదు. అంటే అందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ని పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఓకే, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్లో ఏదో ఒక రెఫరెన్స్ బుక్ తీసుకొని మంచిగా చదువుకుంటే 100% మంచి స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది తెలంగాణ మూమెంట్. అంటే వాళ్ళకి క్లియర్గా 3 pages మెన్షన్ చేశారు. ఓకే, 1948 నుంచి 1970 వరకు తెలంగాణ అనే ఐడియా పుట్టుకురావడం, ఆ తర్వాత 1971 నుంచి 1990 వరకు మొబిలైజేషన్ ఫేజ్, అంటే ప్రజల్ని మొబిలైజ్ చేయడం, ఉద్యమాలు నడిపించడం, అలాగే 1991 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు. ఇవన్నీ పర్ఫెక్ట్గా చదువుకుంటే తెలంగాణ మూమెంట్ మంచిగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఈ జనరల్ స్టడీస్లో అంటే మనకి సోషల్ స్టడీస్ వైపు ఉన్న సబ్జెక్టులకు వచ్చేస్తే ఇందులో మనకి ఫస్ట్గా క్లియర్గా మెన్షన్ చేసింది హిస్టరీ ఆఫ్ ఇండియా యొక్క హిస్టరీని మనకి కంప్లీట్గా చెప్పారు. ఓకే, అంటే కంప్లీట్గా ఇండియా యొక్క సోషియో ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చదువుకోవాలి. పర్టికులర్గా ఇండియన్ నేషనల్ మూమెంట్ని మెన్షన్ చేశారు. మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. ఓకే, సో మోడర్న్ హిస్టరీని కూడా కొంచెం ఎంఫసైజ్ చేసి చదువుకోండి, మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇండియన్ హిస్టరీని. ఓకే, తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏమో జాగ్రఫీ. ఓకే, ఇది సర్ప్రైజింగ్ అనమాట. పర్టికులర్గా 2022 ఎగ్జామ్లో అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 40 నుంచి 50 క్వశ్చన్లు ఒక సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మొత్తం 200 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటే అందులో 40 నుంచి 50 క్వశ్చన్లు వస్తాయా, అసలు జరగని పని అనుకున్నారు. బట్ వచ్చాయి. అది జాగ్రఫీ నుంచి వచ్చాయి. అసలు జాగ్రఫీ నుంచి అన్ని క్వశ్చన్స్ ఏమి ఇచ్చేస్తారని కూడా అనుకోవచ్చు చాలామంది. బట్ జాగ్రఫీని తక్కువ తీసేయకండి. మీరు చాలామంది జాగ్రఫీ అంటే ఒక మ్యాప్ పాయింటింగ్ అని అనుకుని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, బట్ జాగ్రఫీ అంటే మ్యాప్ పాయింటింగ్ కాదు, అంతకు మించి ఉంది. జాగ్రఫీలో కాన్సెప్ట్లు ఉన్నాయి. అంటే ఫిజికల్ జాగ్రఫీలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ స్థాయిలో జాగ్రఫీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అలాంటి బిట్లు కూడా అడుగుతుంది. అంటే చిన్న చిన్న పదాలు కూడా అవ్వచ్చు. ఆ కాన్సెప్ట్లు అంటే ఏవేవో డీప్గా వెళ్ళిపోమని కాదు, చిన్న చిన్న పదాలు కూడా అవ్వచ్చు. సో అలాంటివి కొంచెం ఎక్కువ అడిగాడు కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఖచ్చితంగా అదే అడుగుతారని చెప్పలేము, బట్ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రఫీకి రిఫరెన్స్ బుక్లు, ఓకే, అయితే ఏడివి రమణ రాజ్ అవ్వచ్చు, లేదా ఈ వేరే బుక్లు అవ్వచ్చు, ఏ బుక్లు అయినా సరే ఒక రిఫరెన్స్ బుక్ తీసుకొని నీట్గా చదువుకుంటే ఓకే మంచిగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. ఓకే, లేదు జాగ్రఫీ మాకు అవసరం లేదు, జాగ్రఫీలో కాన్సెప్ట్స్ ఏవి మాకు అర్థం కావని వదిలేస్తే ఇంకా అక్కడే ఉండిపోతారు. కనీసం ఫిజికల్ జాగ్రఫీ అంటే మొత్తం కాన్సెప్టువల్ పార్ట్ ఏదైతే ఉందో, క్లైమేట్కి సంబంధించి, రాక్స్కి సంబంధించి, ఓషన్స్కి సంబంధించి, వల్కనోస్, ఎర్త్క్వేక్స్, ఇలా రకరకాల విషయాల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు బెనిఫిటే కానీ నష్టం అయితే రాదు. ఓకే, ఇది జాగ్రఫీ. అండ్ ఎందుకంటే జాగ్రఫీ సిలబస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని కూడా మెన్షన్ చేశారు. కేవలం మామూలుగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేస్తారు, బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని కూడా మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అన్నారంటే ఖచ్చితంగా కాన్సెప్ట్లు చదువుకోవాల్సిందే. ఓకే, ఆ తర్వాత మనకి పాలిటీలోకి వచ్చేటప్పటికి పాలిటీలో కంప్లీట్గా కంట్రీ యొక్క పొలిటికల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. కంట్రీ యొక్క పొలిటికల్ సిస్టమ్ అంటే రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ని, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని వీటిని చదువుకోవాలి. ఒక ఇంపార్టెంట్ సిస్టమ్స్, గవర్నమెంట్ సిస్టమ్స్, వీటన్నిటిని కూడా చదువుకోవాలి. ఓకే, వీటికి ఎలాగో మీకు తెలుసు, లక్ష్మీకాంత్, ఇవి సరిపోతాయి చాలా వరకు. ఓకే, తర్వాత 6th వన్ ఎకానమీ, సారీ ఇదే 6th వన్ కదా, 7th వన్ ఎకానమీకి వచ్చేటప్పటికి పర్టికులర్గా రూరల్ డెవలప్మెంట్ ఫోకస్ చేశారండి. గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్, దీంతోపాటు సోషల్ అవేర్నెస్, రూరల్ డెవలప్మెంట్, అలాగే ప్లానింగ్, ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పారు. అంటే మనకి మొత్తం ప్లానింగ్ అన్నారు కాబట్టి పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ చదువుకోవాలి. అదేవిధంగా ఎకనామిక్ రిఫార్మ్స్, ఇండియాలో వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చదువుకోవాలి. పర్టికులర్గా 1991 ఎల్పిజి రిఫార్మ్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని చదువుకోవాలి. లేకపోతే జిఎస్టీ రిఫార్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్ని రకాలుగా మొత్తం ఎకానమీలో ఉండే కాన్సెప్ట్స్ని కూడా చదవడానికి ట్రై చేయండి. కేవలం వాల్యూస్తోని ఉండిపోకండి. వాల్యూస్ కాకుండా వీటిని కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ వీటితో పాటు మనకి ప్రిలిమ్స్లో ఇవన్నీ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో కూడా ఉన్నాయి జనరల్ స్టడీస్లో. బట్ ప్రిలిమ్స్లో లేనిది మెయిన్స్లో ఒకటి ఉంది. అదే మనకి ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్. ఓకే, ఇది మెయిన్స్లో మాత్రమే ఉంది. మనకి ప్రిలిమ్స్ సిలబస్లో దీన్ని మెన్షన్ చేయలేదు. ఓకే, ఈ పర్సనాలిటీ టెస్ట్ ఏంటి అంటే మనకి ఎథిక్స్కి సంబంధించింది. అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఎలా బిహేవ్ అవుతారో కొన్నిసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఇప్పుడు మీకు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా. ఓకే, బస్ స్టాప్లో ముగ్గురు నిల్చుంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఒక గర్భవతి, ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒక చిన్న పిల్లోడు ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఎవరికి సాయం చేస్తారు? మీరు ఒక బండే ఉంది, ఒక్కరికి హెల్ప్ చేయగలరు. అలాంటి క్వశ్చన్స్ అంటే ఎథిక్స్కి సంబంధించినవి. అలాగే జెండర్ సెన్సిటివిటీ, అంటే ఉమెన్ పరంగా మీరు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, వీకర్ సెక్షన్కి సంబంధించి ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, సోషల్ అవేర్నెస్ ఉందా లేదా, మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఇంటెలిజెన్స్ అంటే మీకు జస్ట్ నాలెడ్జ్ కాదు, ఎమోషనల్గా ఆలోచించగలిగే నాలెడ్జ్ ఉందా, ఇలాంటి వాటిని టెస్ట్ చేయడానికి. అంటే less than 10 క్వశ్చన్సే, 10 లేదా అంతకంటే తక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఈజీగా పెట్టగలుగుతారు కూడా. అంటే మనకి అక్కడ ఏమనిపించిందని ముఖ్యం కాదు. ఇవి ఆన్సర్ చేసేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తూ మనం ఆన్సర్ చేయాలి. అంతేగాని మీకేమనిపించిందో దాన్ని ఆన్సర్ చేయకండి. ఓకే, సో ఈ విధంగా మనకి మొత్తం 8 సెక్షన్స్ ఉంటాయి. 8 సెక్షన్స్ మీరు కరెక్ట్గా ఇచ్చేసుకోగలిగితే ఇందులో మీకు 200 మార్కుల్లో ఒకవేళ ఎవరికైనా ఒక 130, 140, 150 వరకు మార్క్స్ వచ్చాయంటే 100% ఇక తిరగలేదు, ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే అథమెటిక్ రీజనింగ్ చాలా మంది చేస్తారు. ఓకే, అంటే అది ఏమి ఈజీ అని కాదు, బట్ చాలా మంది చేయగలరు. బట్ జనరల్ స్టడీస్ కొంచెం ప్యాటర్న్లు మారుతున్నాయి, క్వశ్చన్లు కూడా కష్టంగా ఇస్తున్నారు. అలాంటి టైంలో కూడా మీరు చేయగలిగారంటే ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సింది జనరల్ సైన్స్ ఒకటి స్ట్రెస్ చేయండి.
అలాగే కరెంట్ అఫైర్స్ కూడా స్ట్రెస్ చేయండి కొంచెం. తెలంగాణ ఉంటే ఎలాగో చేస్తారు. జాగ్రఫీ లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి అలాగని మిగతా వదిలేయమని కాదు, అన్నిటినీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అన్నింటికి కొంత టైం కేటాయించుకుంటూ చదవడం స్టార్ట్ చేయండి. పర్లేదు, కొంచెం డీప్గా అంటే మరీ లోతుగా అనాలిసిస్ లెవెల్ వరకు వెళ్ళక్కర్లేదు. బట్ అన్నీ తెలియాలి, అన్ని కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి నాకు అన్నంత వరకు వెళ్ళి చదివితే ఖచ్చితంగా బెటర్గా స్కోర్ చేయగలుగుతారు. అండ్ మీరు గ్రూప్ 2 ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇంకా జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ సాధించి జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి కూడాను. సో ఇక్కడ మీరు వీటిని ఈ సిలబస్ని కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి రెడీగా ఉండడం చాలా ముఖ్యం. సో ఇంకా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ ఉంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మాకు వీలైనంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వీటి కోసం తెలంగాణ ఎస్ఐ రిక్రూట్మెంట్ కోసం మీకు కోర్సెస్ని కూడా అందిస్తుంది. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లభిస్తుంది. ఓకే, మీకు కావాల్సిన కోర్సులు కూడా మీరు అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.